స్టీల్ ఇంప్లాంట్స్, టైటానియం ఇంప్లాంట్స్ ఈ అయితే మెటల్ ఇంప్లాంట్స్ ఉన్నాయో ప్రతి దానికి ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. సో స్టీల్ ఇంప్లాంట్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే స్టీల్ కొద్దిగా కాస్ట్ తక్కువ ఉంటుంది, కామన్గా వేస్తాము, దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు. ఒకటే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మెటల్ డిటెక్టర్స్లో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. అది డిసడ్వాంటేజ్ అని చెప్పను, బట్ అది ఒక కారణం. అండ్ టైటానియం ఇంప్లాంట్స్ వచ్చేసరికి దీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఇంప్లాంట్స్, బట్ అట్ ద సేమ్ టైము దాని అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి మెటల్ డిటెక్టర్స్లో ఎక్కడా కూడా డిటెక్ట్ అవ్వదు, కాబట్టి దానికి ఇట్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ అడ్వాంటేజెస్, బట్ కొద్దిగా కాస్ట్ హయ్యర్ సైడ్ ఉంటాయి. సో ఈ 2 రకాల ఇంప్లాంట్సే ఉన్నాయి. అందులో టైటానియంలో కూడా చాలా గ్రేడింగ్స్ ఉన్నాయి, బట్ ఆల్ టైటానియం ఇంప్లాంట్స్ ఆర్ ద సేమ్. వాటి బట్టే ఉంటుంది తప్ప ఈ ఇంప్లాంట్స్ ఏవి కరిగిపోవండి, కరిగిపోయే రాడ్డు స్క్రూస్ ఉండవు. ఓన్లీ కీహోల్ సర్జరీస్ చేసేటప్పుడు, ఆర్థరోస్కోపీ సర్జరీస్ చేసేటప్పుడు అక్కడ మనకి బయో అబ్జార్బబుల్ స్క్రూస్ ఉంటాయి, అవి కరిగిపోతాయి తప్ప రొటీన్గా స్టీల్ కానీ, టైటానియం కానీ, స్క్రూస్ కానీ, ప్లేట్స్ కానీ ఇవేవి కరిగిపోవు.